వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ నాయకులు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మార్గాని ఎస్టేట్ నుంచి పిఎల్పురం వరకు ర్యాలీ నిర్వహించారు. విఎల్పురం మార్గాని ఎస్టేట్ నుంచి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబూని యాపిల్ జంక్షన్ వద్ద మేనిఫెస్టోను దహనం చేసేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రైతు సూర్యప్రకాష్ రావు, వైసీపీ పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైసీపీ సీనియర్ నాయకులు మార్గాని నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని ప్రజల్ని చంద్రబాబు నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. అప్పులు అపారావుగా మారి లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లు ఇవ్వడం తప్ప ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజలకు అందడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గుర్రం గౌతమ్, మార్తి లక్ష్మి, దాసి వెంకట్రావు, కాటం రజనీకాంత్, బిల్డర్ చిన్న, రాయుడు గణేష్, నల్ల రామాంజనేయులు, మార్తి నాగేశ్వరరావు, ఆరె చిన్ని, మజ్జి అప్పారావు, మార్గాని రాము, తిరగటి దుర్గా, షేక్ హసీనా, సయ్యద్ హసన్, దూర్వాసుల సత్యనారాయణ, నాగేంద్ర, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్నాడు ఒక మాట, నా మేనిఫెస్టో నేను అత్యంత పవిత్రంగా చూసుకుంటూ ఒక భగవద్గీతగా చూస్తాను, ఒక బైబిల్గా చూస్తాను, ఒక ఖురాన్గా అలాగే అమలు జరిపాడు ఆయన. చెప్పని కూడా అమలు జరిపాడు ఆయన. మరి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల్లోనూ అమ్మ ఒడి ఎలాగా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి, అమ్మ జగన్ గారు అయితే ఒకటి ఇచ్చారు అమ్మ ఒడి. మీ ఇంట్లో ఎంతమంది పిల్లరమ్మా? మేము ఒకలా, ఇద్దరా, 3 3, 5, 15, 45,000 ఇస్తానమ్మా అన్నాడు. అసలు ఒక్క అమ్మ ఒడి అమలు జరిపిందే లేదు. ఇంకా పెన్షన్స్ అంటారా, బడుగు బలహీన వర్గాలకు 50,000, 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా ఇస్తానని చెప్పాడు. అసలు ఈ 2 సంవత్సరాలు ఉన్న పెన్షన్లు 6 లక్షలు తీసేశారు. అసలు కొత్త పెన్షన్లే లేవు. ఇలాగా ఒకటి కాదు, ఇంకా నిరుద్యోగ యువతను అయితే పాపం ఎన్నో ఆశలతో ఉన్నారు వాళ్ళు. మీరు నిరాశ చెందకండి, నేను రాగానే నిరుద్యోగ వృత్తి అన్నాడు. చెప్పి మోసం చేయడంలో ఆయన దిట్ట. ఇవాళ 2 తెచ్చుకోవడానికి చూస్తున్నావు తప్ప నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన హత్యలో నువ్వెందుకు స్పందించలేదు? అది నీ తప్పు. అది నువ్వు ఎప్పుడు కూడా గొడ్డల పార్టీ అనుకో. గొడ్డలి పరశురాముడి దగ్గర కూడా ఉంది. పరశురాముడు ఇలాంటి దుర్మార్గులందరినీ కూడా నరికాడు. అలాంటి పరశురాముడే మా జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైనా నీకు ఆయన చేతిలోనే ఈ గొడ్డలతోనే మీ పార్టీకి శిరచ్ఛేదం జరుగుద్దని చెప్పి గట్టిగా చెప్తున్నాను. వెన్నుపోటు నీకు అలవాటైపోయింది. నువ్వు కాంగ్రెస్కి వెన్నుపోటు పడితే తెలుగుదేశంలోకి వచ్చావు. తెలుగుదేశంలో మీ మామగారికి వెన్నుపోటు పడిచావు, మీ బావమరిదికి వెన్నుపోటు పడిచావు, హరికృష్ణకి. అలాగే అదేవిధంగా మీ తోడళ్ళకి వెన్నుపోటు పడిచావు. ఈ వెన్నుపోటు అనేది నీ నరాల్లో జీర్ణించకపోయింది. మేము ఇప్పటి నుంచి నిన్ను వెన్నుపోటు తెలుగుదేశం పార్టీ నేతగానే గుర్తిస్తాం. అసలు తెలుగుదేశం పార్టీ అనేది రామారావు గారితో అయిపోయింది. ఇప్పుడున్నది నీ చేతిలో ఉన్నది వెన్నుపోటు తెలుగుదేశం పార్టీ. ఇక నుంచి మేమంతా కూడా వెన్నుపోటు తెలుగుదేశం పార్టీ నేతగా నేను గుర్తిస్తున్నాం. నీకు రానున్న రోజుల్లో నీకు పరాభవం తప్పదని చెప్పి హెచ్చరిస్తూ వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని చేపట్టాం. అంతేకాకుండా అలవిగాని వాగ్దానాలు చేసి ఒక మేనిఫెస్టోని విడుదల చేసి ఆ మేనిఫెస్టోలో ఒకే ఒక కార్యక్రమం, పెన్షన్ కార్యక్రమం తప్ప, అది కూడా 3 నెలలు పెన్షను మీకు ఎన్నికల్లో నెగ్గితే నేను ఇస్తానని చెప్పి ఒక ప్రలోభానికి గురి చేసి వృద్ధులందరినీ 77 లక్షల మంది వృద్ధులకు ఇచ్చిన పెన్షన్ను 3 నెలల పెన్షను పెంచి ఇచ్చి ఆ ఓట్లన్నీ దండుకున్న చంద్రబాబు నాయుడు ఈనాడు ఆ ఒక్క పెన్షన్ తప్ప మిగిలిన ఏ రకంగానూ కూడా వాగ్దానాలని, హామీల్ని అమలు చేయలేదు. అటువంటి చంద్రబాబు నాయుడు యొక్క పాలనకి వెన్నుపోటు చేసి 2 ఏళ్ళైన సందర్భంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం.